నమస్తే దోస్తులు, జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ నా ప్రపంచం. ప్రజెంట్ మనం మాల్టా దేశంలో ఉన్నాము. ఈ దేశం గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు మాల్టా అంటే ఏంది? అది ఎక్కడ ఉంటుంది? అసలు ఏంది? ఏం కథ అని చెప్పేసి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఇన్‌కేస్ నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా నాకు మాల్టా అనేది ఏం అర్థం కాలేదు. సో ఇక్కడికి వచ్చినాకే కొంచెం కొంచెం అర్థమవుతుంది. సో ఈ దేశం గురించి నాకు తెలిసినవి కొన్ని విషయాలు నేను మీతో ఈ వీడియోలో పంచుకుంటున్నాను. సో వీడియో ఎండ్ దాకా చూడండి. లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చేసే లైక్స్ అనేది నాకు ఇంకొన్ని వీడియోస్ చేయడానికి ఉత్సాహం అనేది వస్తది. ఇన్స్పిరేషన్ అనేది వస్తది. సో లైక్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. దక్షిణ ఐరోపా మధ్యధర సముద్రంలో అంటే యూరోపియన్ యూనియన్ దేశాల్లో ద్వీప సమూహంలో కలిగి ఉన్న దేశాలలో మాల్టా అనేది ఒక చిన్న దేశం. దీనిని రిపబ్లిక్ ఆఫ్ మాల్టాగా కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అతి చిన్న దేశాలలో ఈ దేశం కూడా ఒకటిగా పిలువబడుతుంది. మాల్టా అనే దేశం ఇటలీకి 80 కిలోమీటర్లు, ట్యునీషియాకు 284 కిలోమీటర్లు మరియు లిబియాకు ఉత్తరాన 333 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మాల్టా దేశ వైశాల్యం 316 చదరపు కిలోమీటర్లు. ఈ దేశ జనాభా 4,50,000 కంటే తక్కువే ఉంటారు. ఈ దేశ రాజధాని వాలెట్టా. ఇది యూరోపియన్ రాజధానుల అన్నింటిలో వైశాల్య పరంగా అతి చిన్న రాజధానిగా గుర్తించబడుతుంది. మాల్టా దేశ జాతీయ భాష మాల్టీస్ మరియు ఈ దేశంలో ఇంగ్లీష్ కూడా వాడుకలో ఉంటుంది. ఈ దేశం మధ్యధర సముద్రంలో చిన్న ద్వీపంలా ఉండడం కారణంగా ప్రపంచ దేశాలు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో దీనిని నావికా స్థావరంగా ఏర్పరచుకున్నవి. చరిత్రాత్మకంగా ఇక్కడ ఉన్న నావికా స్థావరాలు గొప్ప వ్యూహాత్మక చరిత్రను కలిగి ఉన్నవి. ఈ మాల్టా ద్వీపాలను వరుసగా ప్రోనిషియన్లు, కార్తిగినియన్లు, గ్రీకులు, రోమన్లు, బైజాస్టిన్సు, అరబ్సు, నార్మాన్సు, సిసిలియన్సు, స్పానిషు, నైట్పెంట్స్జాన్సు, ఫ్రెంచు, బ్రిటిషు ప్రభుత్వాలు పాలించాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ కాలనీ ప్రదర్శించిన ధైర్యానికి ఆనందించి యునైటెడ్ కింగ్డానికి చెందిన 6వ రాజు అయినటువంటి కింగ్ జార్జ్ 1942లో జార్జ్ క్రాస్ను మాల్టాకు బహుమతిగా ఇచ్చాడు. ఇప్పుడున్న మాల్టా దేశపు జాతీయ జెండాపై చూసినట్టయితే ఈ జార్జ్ క్రాస్ సింబల్ అనేది కనిపిస్తుంది. 1964లో బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించిన మాల్టా ఇండిపెండెన్స్ చట్టం ప్రకారం మాల్టా యునైటెడ్ కింగ్డమ్ నుండి 2వ ఎలిజబెత్ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి కలిగిన సార్వభౌమ కామన్వెల్త్ రాజ్యంగా రిపబ్లిక్ ఆఫ్ మాల్టాగా పిలువబడుతుంది. ఈ దేశ కరెన్సీని యూరోస్గా పిలుస్తారు. చూశారు కదా ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే మాల్టా గురించి కానీ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. జై హింద్.